హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో రెండు పదార్థాలతోటి చిట్టు చిట్టు పునుగులు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చాలామందికి సాయంత్రం టైంలో వేడివేడిగా చిట్టు పునుగులు తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ చిట్టు పునుగులను తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ అయిన పునుగుల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగులో గడ్డలు లేకుండా క్రీమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ చిలికిన పెరుగు తీసుకుంటే బీట్ చేయవలసిన అవసరం లేదండి. నేను ఇక్కడ గడ్డ పెరుగు తీసుకుంటాను కాబట్టి క్రీమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పులిసిన పెరుగు తీసుకుంటున్నానండి. పులిసిన పెరుగు అయితే ఈ పునుగులు మరింత టేస్టీగా వస్తాయి. అలాగే గుల్లగా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయండి. పెరిగి ఇలా క్రీమీగా అయ్యాక ఇందులోకి 2 కప్పులు బియ్యపిండి వేసుకోండి. ఇక్కడ నేను బియ్యపిండిని పొడిపిండిని వేసుకుంటున్నానండి. డ్రై పిండి మనకి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదా మనం ఇంట్లో పిండి పట్టించుకుని ఉంటాం కదా పొడిపిండి, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పెరిగి పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఇక్కడ పిండి గట్టిగా అనిపిస్తే 1 అరకప్పు నీళ్లు పోసుకోండి. ఎక్కువ నీళ్లు పోయవలసిన అవసరం లేదండి, ఎందుకంటే పెరుగులో మనకి నీరు శాతం ఉంటుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పోయవలసిన అవసరం లేదు. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి. పిండి ఈ టెక్స్చర్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి 1 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వారు 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కాళ్ళతో వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోండి. మీకు ఇక్కడ పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లను యాడ్ చేసుకోండి. పునుగుల్లోకి వంట సోడా కానీ వీనో కానీ కలపవలసిన అవసరం లేదండి. అయినా కానీ పునుగులు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ముఖ్యంగా ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. బాగా లూజ్ కాకుండా అలాగని బాగా టైట్ కాకుండా మనము బోండాలకి చిట్టు పునుగులకి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మీకు పిండి లూజ్ అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి. ఫైనల్గా పిండిని ఇలా రెడీ చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మీకు టైం ఉంది అనుకుంటే పక్కన పెట్టుకోండి, లేదా అనుకుంటే ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టానండి. పిండి చూడండి ఎలా ఉబ్బిందో. మన వంట సోడా ఏమీ వేయిపోయినా పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది, ఎందుకంటే ఇందులో మనం పెరుగు వేసాం కాబట్టి ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా మనకి పునుగులు కన్సిస్టెన్సీలో వచ్చేసిందండి పిండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా ఆయిల్లోకి చిట్టి పునుగుల కింద వేసుకోండి. ఆయిల్లోకి ఎన్ని పునుగులు అయితే పడతాయో అన్ని వేసుకోండి. ఆయిల్ని ఎక్కువ హీట్లో కాకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోన చక్కగా ఉడుగుతాయి, పైన కూడా క్రిస్పీగా లేయర్ చాలా బాగా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోకుండా మనం గులాబ్ జాముల్ని ఎలా అయితే కలుపుకుంటామో అలా గరిటెతో తిప్పుకుంటామో ఆ విధంగా తిప్పుకోండి. మొత్తం అన్ని వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి పునుగులు. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, మిగిలిన పిండితో కూడా చిట్టి పునుగులు వేసుకుంటే సరే. ఈ పునుగులు అల్లం పచ్చడి, టమాటో పచ్చడితోటి రుచి చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా పునుగులు తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.